మన జీవితకాలమంతా మరణము వరకు మనము మన దేవునికి నమ్మకముగా ఉంటున్నామా లేదనేది వాక్యమును ధ్యానించుకుందామండి. ఎందుకని అంటే ఈరోజు మనము తప్పిపోయిన వారిగా ఉంటే మరణము మనకు సంభవించినప్పుడు అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందనేది మనము వాక్యము అనేక సార్లు చదువుకుంటూ ఉన్నామండి. అలాగనే అనేక సార్లు ధ్యానించి ఉన్నాము, అనేక సార్లు ఆ మాటలు మనము విని ఉంటున్నాము. ఎందుకని అంటే మరణము వరకు నమ్మకముగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే దేవుడు జీవ కిరీటమును ఇస్తాడని చెప్తున్నాడండి. కానీ మనం మరణము వరకే కాదు, ఒకరోజు ఆదివారము మందిరమునకు వచ్చి మరలను మనము తిరిగి వెళ్ళిపోయిన క్షణము నుంచే మన హృదయము మారిపోతుంది. తిరిగి వెళ్ళిన క్షణము నుంచే మన ఆలోచన మారిపోతుంది. తిరిగి వెళ్ళిన క్షణము నుంచే మనము ఇక్కడ ఏదైతే నిబంధన చేసుకుంటామో, ఇక్కడ ఏదైతే మనము ఆయన యందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఆయనకు ఇది చేస్తానని చెప్పినప్పటికీ కూడా మన హృదయము మందిరపు తలుపు బయటకు వెళ్ళంగానే, గుమ్మము దాటంగానే లేదంటే గేటు దాటంగానే మొత్తము కూడా మారిపోయి మన హృదయం అంతా శూన్యముగా మారిపోతుంది. కానీ ఎవరైతే దేవునికి మరణము వరకు నమ్మకముగా ఉంటారో వారికి జీవ కిరీటమును ఇస్తానని దేవుడు చెప్పుచున్నాడు. ఎప్పుడంటే నమ్మకముగా జీవించినప్పుడే. మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు